హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మేము ముందుకే ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసాను. అందరికీ ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ స్వీట్ కార్న్ని కేవలం 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడటానికి ఎంత అందంగా ఉందో తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది. టీ టైమ్ స్నాక్గా, పిల్లలకి స్నాక్గా ఇది బెస్ట్ రెసిపీ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. దానిలో వాటర్ తీసుకోవాలి. సరిపడా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని వాటర్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకొని చూపిస్తున్నాను కదా, ఇలా వలిచి పెట్టుకోవాలి. ఇలా వలిచేసుకున్న తర్వాత వాటర్ బాగా కాగిన తర్వాత దానిలో వేసుకొని స్వీట్ కార్న్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 5 minutes కుక్ అయితే సరిపోతుంది. స్వీట్ కార్న్ మంచిగా కుక్ అయిపోతున్నాయి. ఇలా ఒక 5 minutesలో కుక్ చేసేసుకొని ఇప్పుడు స్వీట్ కార్న్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ లేకుండా. సో స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయినర్లో స్వీట్ కార్న్ ఉడికాయి కదా, ఇప్పుడు వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes కొంచెం చల్లారాలన్నమాట. ఇది కొద్దిగా చల్లారి వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో స్ట్రెయిన్ చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిరియాల పౌడర్ అండ్ 2 to 3 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా పట్టే వరకు స్వీట్ కార్న్ని కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి స్వీట్ కార్న్ వచ్చేసి పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. వాటర్ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. మరి ఓవర్గా పొడి పొడిగా అనిపిస్తే లైట్గా కలుపుకోండి. కానీ మనకు పొడి పొడిగా వస్తేనే ఇవి స్వీట్ కార్న్ విడివిడిగా చాలా క్రిస్పీగా వస్తాయి. కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కానీ లేకపోతే మైదా కానీ యూస్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా పౌడర్ ఎక్కువగా అనిపిస్తే లైట్గా జస్ట్ ఒక వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి. మనకు వచ్చేసి ఫైనల్గా ఇలా పొడి పొడిలాడుతూ కనిపించాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకటి ఏంటంటే ఈ స్వీట్ కార్న్ కొంచెం పేలుతూ ఉంటాయి అన్నమాట. లోపల మాయిశ్చర్గా ఉంటుంది కదా, సో అవి పేలే అవకాశం ఉంది. మీరు అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ సాయంతో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అప్పుడు మన మీద ఆయిల్ పడకుండా ఉంటుంది అది పేలిన. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఇది కాగిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని టోటల్గా ఉన్న మన దగ్గర ఉన్న స్వీట్ కార్న్ మొత్తం కొద్దిగా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీ సౌండ్ వస్తుందన్నమాట. అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసేయండి వీడియో. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఇలా మంచిగా మనం తీసుకున్న స్వీట్ కార్న్ మొత్తం ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిరియాల పౌడర్ అండ్ కొంచెం కారం, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పౌడర్, ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసుకొని తర్వాత సన్నగా చాప్ చేసుకొని వాష్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల స్పైసెస్ వేడిగా వాటన్నిటికీ పట్టి చాలా టేస్ట్ ఉంటుంది స్వీట్ కార్న్. ఇలా మంచిగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చక్కగా ఒక ప్లేట్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకొని కావాలంటే పైన ఆనియన్ని చల్లుకొని లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్ చేశారంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది అనమాట. మనకు కూడా ఎప్పుడైనా చక్కగా స్పైసీగా తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది.
సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన మౌనీస్ కుక్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో.